అర్జున్ గారు, హాయ్ సార్. ఇటు సార్. అర్జున్ గారు సార్, ఇటు ఇటు సార్. హాయ్ సార్. నిజంగానే మీరు కొత్తది కొత్తది అని చెప్తుంటారు కదా, స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మాది కొత్త సినిమా తీస్తాం, కొత్త సినిమా తీస్తాం అంటారు కదా. ట్రైలర్ మాత్రం కొత్తగా అనిపించిందండి. మీరు చెప్పకపోయినా ఏదైతే జెన్యూనిటీ ఉందో అది కనపడుతుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ట్రైలర్లోనే చెప్పేశారు, ఎలా ఉండాలి ఒక ఫ్యామిలీ అన్నది. యాజ్ ఎ ఫాదర్గా మీరు ఇంట్లో మీ అమ్మాయిని ఎలా పెంచి ఉంటారు? యాజ్ ఎ ఫాదర్గా మీకు మీరు ఇచ్చే మార్కులు ఏంటి? అదే సార్ వచ్చేప్పుడు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ కూడా ఇక్కడే ఆన్సర్ ఉంటుంది. ఎందుకు సినిమా ఒప్పుకున్నాం అనేదాన్ని కూడా దిస్ ఇస్ అగైన్ అనదర్ పాయింట్. ఇప్పుడు మనకి ఏమి నచ్చుతుందో, ఇప్పుడు ఒక్కొక్కసారి డాక్టర్ చెప్తారు, నువ్వు ఈరోజు పెరుగన్న మాత్ర తిన్ను, ఓకే, ఇంకేమి తినొద్దు. డాక్టర్ చెప్పింది వాడికి నచ్చింది రెండు ఒకటే ఉంటుంది. అలాగా కథ ఈయన చెప్పినప్పుడు విమెన్ ఎంపవర్మెంట్, ఈ బేసిక్ క్యారెక్టరైజేషన్స్ ఇది అన్నప్పుడు బేసిక్లీ నాకు అలాగ నచ్చుతుంది. నేను మా ఇంట్లో నేను ఇంటికి వెళ్ళగానే నేను యాక్టర్ అనేది మర్చిపోతాను నేను. సో వాళ్ళకి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వాలో, వాళ్ళ స్పేస్ ఎంత ఇవ్వాలో, ఇది 100% నేను దట్ ఈజ్ మై వే ఆఫ్ లైఫ్. అది కథలో ఉన్నప్పుడు, కథలో ఈ మూవీలో ఉన్నప్పుడు దట్ ఇన్స్పైర్డ్ మీ వెరీ మచ్. నేను ఇలాగే పెంచుతున్నాను. చాలా చాలా యాక్షన్ సినిమాలు చేశారు. నా సెకండ్ డాటర్ అయితే ఇలాగ యాక్షన్కి మై సెకండ్ డాటర్, షీ నోస్ ఇదంతా. షీ కెన్ కిక్. సో అదే నేను ఇలాగే ఉన్నానండి రియల్ లైఫ్లో కూడా. కాదు, ఇప్పటివరకు మీరు చాలా యాక్షన్ సినిమాలు చేశారు, చాలా కాలం నుంచి చేస్తున్నారు, చాలామంది ఫైట్ మాస్టర్లు చూశారు, సెట్లో చాలా దెబ్బలు తగులు ఉంటాయి. యాక్షన్ చేయడం అప్పుడు ఈజీగా అనిపిస్తుందండి, ఇప్పుడు ఈ జనరేషన్లో ఈజీగా అనిపిస్తుంది? ఎందుకంటే టెక్నాలజీ వచ్చేసింది, టెక్నిక్స్ అన్ని అలవాటు అంటే మీరు నన్ను అడుగుతున్నారా, ఈజీగా నాకు అనిపిస్తుంది అంటారా, లేకపోతే జనరల్గా అడుగుతున్నారా? మీరు సెట్లో మీకేం? నాకు అప్పుడు ఎలా చేస్తున్నాను ఇప్పుడు అలాగే చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు 8th ఫ్లోర్ నుంచి జంప్ చేశాను. 8th ఫ్లోర్ నుంచి ఒక సినిమాలో అక్కడి నుంచి జంప్ చేశాను. ఒకే ఒక వైర్ మాత్రం ఉంది. వైర్లో ఎలాడ అక్కడ నిలబెడతారు, యాక్షన్ అనగానే అక్కడి నుంచి వదులుతారు, వైర్ కట్ అయితే ఫినిష్. ఇలాగా చాలా చేశాను. ఇప్పుడు అదంతా ఆలోచిస్తే నాకు బ్రెయిన్ ఉందా అప్పుడు లేదో అని అనిపిస్తుంది. ఇప్పుడు అలాగ లేదు. ఇప్పుడు యూనో అంటే చెప్పేస్తున్నామా మేమంతా ఆడియన్స్కి? లేదు, ఇప్పుడు కొంచెం ఈజీగా ఉంది సార్. ఇప్పుడు ముందులా లేదు, ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఈజీగా చేయొచ్చండి. ఆల్ ది బెస్ట్. కానీ సార్ మాత్రం